మీద నిఘా ఉంటుంది. మన విజయవాడ సిటీలో మీకు తెలుసు 5,000 కెమెరాలు ఉన్నాయి. ప్రతిసారి మీ మీద వాచ్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా మళ్ళీ రౌడీ షీట్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ ఉన్నోళ్ళు డీసీ దేంట్లో కానీ మళ్ళీ ఇన్వాల్వ్ అని తెలిస్తే మీ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇదొక మీ అందరికీ అడ్వైజ్ అనుకోండి, సూచన అనుకోండి. మీరు నిజంగా మారితే మీ మీద మళ్ళీ ఏదైనా ఉపాధి కల్పించాలంటే మేమే మా స్టేషన్కి అయినా మా దగ్గరకు వచ్చినా మీకు ఏదో ప్రైవేట్ కంపెనీలో మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలన్నా మా తరఫున మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ మీరు మళ్ళీ నేరం సైడ్ మాత్రం పోవద్దు. మళ్ళీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ మళ్ళీ ఏదో గొడవల్లో అల్లరి చేసి మళ్ళీ మీరు స్టేషన్కి వస్తే మాత్రం ఈసారి అయితే ఇంకా లోపలికే పోతారు. సో మీకు ఒక సూచన లాగా తీసుకోండి. ఇదంతా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, హెల్త్ ప్రాబ్లం అయినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే వాట్ ఎవర్ వీ కెన్ డూ మాకున్న రీచ్తో మీకు హెల్ప్ చేస్తాం. కానీ మళ్ళీ తప్పుదారి మాత్రం ఎవరు పట్టొద్దు. మీ అందరి వయసు చాలామంది ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది చూస్తున్నా. మీరు మారి మీరు సమాజానికి ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. సో ఎనీ ఇష్యూస్ ఏదైనా ఉన్నా ఇది ఒక ప్రతి వీక్ రావాలి, వచ్చి ప్రజెంట్ కావాలి. సో ఏదైనా మిస్ అయినా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది ఇన్ఫార్మ్ చేయాలి ముందే ఎస్హెచ్ఓకి. ఈ వారం ఈ కారణం వల్ల మేము రాలేకపోతున్నామని. సో మీకు ఎగ్జామ్షన్ ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి యూ షుడ్ ఫాలో ఇట్ అప్.